years అవుతుంది, ఇంతవరకు ఎట్లాంటి అప్డేట్ లేదు. మరి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంది? ఏం యాక్షన్ తీసుకోరా? ఇంకెన్ని రోజులు టైం ఇవ్వాలి? ఇంకెన్ని డేస్ టైం వేస్ట్ చేస్తారు? ఏమున్నా ఈ 3 నెలల్లో తేల్చేయాలి అంతే. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఒకవేళ వాళ్ళు ఇంకా టైం కావాలి, మాకు ఇంకా టైం ఇవ్వండి, ఇంకా ఛాన్స్ ఇవ్వండి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామని ఇంకా సమయాన్ని అడిగితే మాత్రం స్పీకర్ ఎమ్మటే వాళ్ళని పదవుల నుంచి తీసేయాలి అంతే. ఎట్లా అంటే సుప్రీంకోర్టు బల్ల గుద్దినట్టు ఇది 3 నెలల జరిగిపోవాలని గవర్నమెంట్ కు ఆర్డర్ వేసింది. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటది? ఇంకో దిక్కు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఏమైనా పాజిటివ్ సంపాదించుకున్నారా, లేదంటే మంచి పేరు ఏమన్నా సంపాదించుకున్నారా అంటే అది లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడైనా అంతో కొంత వాళ్ళ మీద అభిమానం గాని, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కదా అని కొంచెం వేరే లెవెల్ ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఉన్నది వాయా ఉంచుకున్నది వాయా అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి.